సిఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. కర్నూలు నగరంలో ఘనంగా ప్రారంభమైన వినాయక నిమజ్జన శోభయాత్ర. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరును బాత్రఫ్ చేయాలి ప్రజా సంఘాల డిమాండ్. కర్నూలు వినాయక ఘట్ వద్ద భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమం. ఎమ్మెల్యే గుమ్మనూరును బాత్రఫ్ చేయాలి సిఐటియు కేవీపీఎస్ డిమాండ్. గుమ్మనూరు నీ నోరు జాగ్రత్త, అసభ్యంగా మాట్లాడితే ప్రజల్లో తిరగలేవని హెచ్చరించిన ప్రజా సంఘాలు. కర్నూలు నగరంలో ప్రారంభమైన వినాయక శోభయాత్ర పాత నగరంలో ఉన్న రాంపట్ల దేవాలయం వద్ద స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు వేలం ఈసారి అత్యధికంగా 6,10,000 రూపాయలకు వేలం పాటను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మూడవసారి దక్కించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మూడవసారి లడ్డును వేలం పాటలో దక్కించుకోవడం ఆనందంగా ఉందని, అలాగే దేవుడు దయ అందరిపై ఉండేలా ఉండాలని కోరుకున్నట్లుగా ఆమె తెలిపారు. శోభయాత్రలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు ఆదరణ శాసనసభ్యులు శ్రీ పాత సారథి గారు 5,15,000, శ్రీ దయానిధి గారు 5,30,000, అందరికీ నమస్కారం. ఎప్పుడులానే రాష్ట్రంలోనే ఇంత ఘనంగా ఫస్ట్ ప్లేస్ లో
తర్వాత వినాయక చవితి వైఎస్ఆర్ సముదాయంలో ఎన్నో రూల్స్ పెట్టి అసలు వినాయక చవితి పండుగ చేసుకోలేమనే పరిస్థితికి వచ్చినప్పుడు ఈ రోజు 100% మనస్ఫూర్తిగా మా వినాయకుడికి పూజలు అందుకోవడం, అలాగే ఈ రోజు ఎంతో చక్కగా నిమజ్జనానికి మా వినాయకుడు రామపట్ల దేవాలయం నుండి మొదలు కావడం నిమజ్జనానికి ఇది చాలా పండుగ పండుగ ఉంది. ఇక్కడ అధికారులుగా కలెక్టర్ గారు డిఎస్పీ గారు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ రోజు ఎంతో చక్కగా అరేంజ్మెంట్స్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కర్నూలు ప్రతిసారి ఉంటుంది, ఈసారి కూడా కర్నూలు మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఎంతో ఘనంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు నిమజ్జనంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజు వినాయక అసోసియేషన్ తర్వాత రామపట్ల దేవాలయం వాళ్ళు కూడా అందరూ సహకరించి పేరు పేరున గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు కొత్త బస్టాండ్ కార్మిక కర్షక భవన్ వద్ద ఉన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం రంగప్ప, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాఘవేంద్ర, ఎస్ అబ్దుల్లా, పిఎన్ఎం జిల్లా నాయకులు ఎన్ఎస్ కన్నా మాట్లాడారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి ప్రజలకు అండగా నిలవాల్సిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కమిషన్లకు కకృతి పడి రైతుల భూములను ఎదర్చేగా సోలార్ కంపెనీకి అప్పచెప్పడానికి పూనుకున్నారన్నారు. రైతుల పక్షాన గుత్తి మండలం దాచపల్లికి వెళ్లిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డిని ఫోన్లో ఏకవచనంతో దురుసుగా మాట్లాడుతూ తంతాను అని బెదిరించడం సిగ్గుచేటన్నారు. గతంలో మంత్రిగా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో పేకాట క్లబ్బులు, అక్రమ కర్ణాటక సారా వ్యాపారం, ఇసుక దందాతో పాటు పేదల భూములను అప్పనంగా కాజేసి అనేక రకాల ప్రయత్నాలు చేశారన్నారు. ఎలాంటి నైతికత లేకుండా దోచుకోవడం, దాచుకోవడమే ఎజెండాగా వైసీపీ టికెట్ ఇవ్వకపోతే టీడీపీ టికెట్ తో గుంతకల్లుకు వెళ్లి గెలిచిన గుమ్మనూరు జయరాం తన అక్రమ దందాను తిరిగి ఇక్కడ మొదలు పెట్టారు. 1700 ఎకరాల రైతుల భూములు అక్రమంగా తన నియోజకవర్గంలో పోతున్నా చీమ కుట్టినట్లుగా కూడా లేని ఎమ్మెల్యే ఆ రైతులకు అండగా వెళ్లిన రైతు సంఘం నాయకులపై అనుచితంగా మాట్లాడడం దుర్మార్గమన్నారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కలుగజేసుకుని గుమ్మనూరు జయరాంను ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు. చేసిన పనికి సిగ్గుపడి వెంటనే క్షమాపణ చెప్పకపోతే ప్రజా సంఘాలు నిరసన సేగ తప్పదని వారు హెచ్చరించారు. సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు హరికిషన్ రెడ్డి, రఘువరన్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి గుమ్మనూరు జయరాం గారు, ఎందుకంటే ఆయన గతంలో ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన ఇక్కడ దందా కొనసాగించాడు. ఆయన ఒక రౌడీ ఎమ్మెల్యేగా, రౌడీ మంత్రిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అంటే కేవలం దోచుకోవడానికి, దాచుకోవడానికి ఈరోజు ప్రజాప్రతినిధిగా ఉన్నట్లుగా స్పష్టమవుతా ఉంది. ఎందుకోసం అంటే ప్రజల సమస్యలపైన వచ్చేటువంటి ఒక ప్రజా సంఘం నాయకుడిని హేళనగా, అవమానకరంగా, చాలా చాలా దురుసుగా మాట్లాడాడు అంటేనే ఆయన ప్రజా పరిపాలనకు పనికి రాడు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన గతంలో ఇక్కడ ఆలూరులో ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉన్నప్పుడు పేకాట క్లబ్బులు పెట్టి, లేదు సారా దందా కొనసాగిస్తూ, ఇసుక మాఫియా చేస్తూ, ఆస్పర్ లాంటి ప్రాంతంలో రైతుల భూముల్ని చాలా చౌకగా కొనుగోలు చేసి వాళ్ళకి నష్టం చేసే పరిస్థితి కూడా స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి తిరిగి అక్కడ బేతపల్లిలో జరిగింది ఏంటి, 1700 ఎకరాల రైతులు పంటలు పండేటువంటి భూమిని అప్పనంగా సోలార్కి అప్పచెప్తా ఉన్నారు. అది రైట్ కాదు, రైతుల్ని మొత్తం రైతుల నోట్లో మన్ను కొట్టడమే అని చెప్పేసి రైతు సంఘం నాయకులను ఆశ్రయిస్తే, రైతు సంఘం నాయకుడు అక్కడ పోతే ఆయన పైన అనుచితంగా మాట్లాడడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీరు పారిశ్రామికీకరణ జరగాలి అని అంటే మీరు ఎక్కడైతే భూములు పనికిరాని భూములు చాలా 100 ఎకరాల భూములు ఉన్నాయి, ఆ భూములు మీ కళ్ళ కనపడరావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి ఆ రకంగా రైతుల నోట్లో మన్ను పోస్తా ఉన్నారు. ఖబర్దార్, జాగ్రత్త. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే దీనిపైన కలగజేసుకోవాలి. ఒక ప్రజాప్రతినిధి అత్యంత దుర్మార్గంగా ఒక ప్రజా సంఘం నాయకుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళు మీరు ప్రోత్సహిస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే గుమ్మనూరు జయరాం ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకుంటాం, ఆయన్ని బర్తరఫ్ చేసేదాకా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి వాక్యాలను నిరసిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా సోలార్ కంపెనీకి
భూములు తీసుకుంటున్నారు. అది చాలా చౌకగా తీసుకుంటున్నారు. వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. అదే స్థానికంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. చాలా చోట్ల సోలార్ కంపెనీకి భూములు తీసుకుంటున్నారు. అక్కడ స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామనేసి నమ్మి వాళ్ళకి ఆ రకంగా మోసం చేస్తున్నారు. ఆ రకంగా రైతు సంఘ నాయకులు ఆ రకంగా అక్కడ వెళ్ళి విజిట్ చేస్తున్నారు. వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. ఆ రకంగా వాళ్ళకు ఆ సమస్య సాల్వ్ కావాలనేసి రైతు సంఘ నాయకులు పోతే గుమ్మనూరు జయరాం నీకు తంతాను, నీకేం పనిరా అనేసి ఆ రకంగా మాట్లాడడం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. నీలాగా విధవ శాస్త్రాలు ఆ రకంగా మంచి చేయట్లేదు. రైతులకు సపోర్ట్ గా పోతే ఆ రకంగా విధవ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదనేసి డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి నువ్వు ఏదైతే మాటలు చెప్పావో ఆ రకంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి గారిని గుమ్మనూరు జయరాం గారు గుంతకల్లు ఎమ్మెల్యే నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన వైఖరి కాదు. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ రైతుల సమస్యలు పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి రైతులు ఏవైతే సోలార్ కంపెనీకి ఇస్తున్నటువంటి భూములు చాలా చౌకగా అమ్ముకుంటున్నారని చెప్పేసి దానిపైన మాట్లాడడానికి వచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడి వచ్చి తంతానాన్ని మాట్లాడేటువంటి ఒక ప్రజాప్రతినిధిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తా ఉంది. ఒకప్పుడు ఇదే గుమ్మనూరు జయరాం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ దాంట్లో మంత్రిగా పనిచేసి ఆ రోజు ఆ చుట్టుముట్టు ప్రాంతంలో ఆలూరు చుట్టుముట్టు ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని చాలా చౌకగా మోసం చేసి వాళ్ళ భూములన్నీ కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వారిని మళ్ళీ టీడీపీ ప్రభుత్వం టికెట్ ఇచ్చి గెలిపించి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గుంతకల ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని చౌకగా కొట్టేసేటటువంటి పరిస్థితికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలా బూతులు మాట్లాడుతూ తంతాను కొడతాము అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి గుమ్మనూరు జయరాంను తక్షణమే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు బర్తరఫ్ చేయాలి. లేని పక్షంలో కర్నూలు నగరంలోని వినాయక ఘట్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వినాయక భక్త బృందం వచ్చిన వినాయకులను మంగళ హారతులు ఇచ్చి నీళ్లలో నిమజ్జనం చేశారు. నగరంలోని వివిధ వీధులలో ఏర్పాటు చేసిన వినాయకులను 12 గంటల నుండి ఊరేగింపుగా వీధులలో తీసుకుని వస్తూ వినాయక ఘట్ వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భారీ విగ్రహాలను క్రైన్ల సహాయంతో నిమజ్జనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను వెంటనే బర్తరఫ్ చేయాలని సిఐటియు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు కేవీపీఎస్ నగర అధ్యక్షులు రమణ డిమాండ్ చేశారు.
కర్నూలులోని స్థానిక జోహార్పురంలో సిఐటియు కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డిపై ఫోన్లో దుర్భాషలాడి అనుచిత వ్యాఖ్యలు చేసిన గుమ్మనూరు జయరాం వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐటియు నగర నాయకులు సి నాగరాజు అధ్యక్షతన జరిగిన నిరసనలో పాల్గొన్న సిఐటియు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు, కేవీపీఎస్ నగర అధ్యక్షుడు రమణ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రంగస్వామి, ఎర్రమల అనిల్, లక్ష్మణ, యేసు, ప్రవీణ్, మధు తదితరులు పాల్గొన్నారు. రైతులు మేము ఆ రకంగా భూములు ఉంటేనే బతకగలుగుతాం. మీరు ఆ రకంగా అనేక రూపాల్లో రైతుల దగ్గర భూములను లాక్కుంటే రాష్ట్రం అంతా ఇప్పటికే కరువుతో అల్లాడిపోతుంది. ఇంకా బతకలేక చావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకంగా రైతులందరూ కలిసి రైతు సంఘాన్ని ఆశ్రయిస్తే రైతు సంఘం నాయకులు కేవలం విజిట్ చేస్తేనే సహించలేని గుమ్మనూరు జయరాము రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము సిఐటియు కేవీపీఎస్ గా ఖండిస్తున్నాం. ఇట్లాంటి నాయకులు ప్రతినిధులుగా ఎన్నిక కావడం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఈ రాష్ట్రానికి అట్లాంటి దుర్మార్గమైన నాయకత్వం రావడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. గుమ్మనూరు జయరాం గారు, మీరు ఒకటి మీ గమనంలో ఉంచుకోండి. రైతులు, కార్మికులు, సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలందరూ కలిసి పోరాటం లేకొస్తే ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీరు ఎక్కడ ఉంటుందో కూడా చూసుకోవాలా. గతంలో మీకు పార్ట్నర్ అయినటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొని వస్తే ప్రాణాలకు తెగించి దాదాపు 750 మంది రైతులు చనిపోయిన సావు కూడా ఎన్నిక తగ్గకుండా ఆ రకంగా వాళ్ళ హక్కులు సాధించుకున్న చరిత్ర రైతుల్ని. అట్లాంటి రైతులను, రైతు సంఘం నాయకులను నువ్వు కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఈ సమాజం నిన్ను క్షమించదు. బీజేపీ ఏ రకంగా తప్పైంది అని ఒప్పుకొని ఆ రకంగా పార్లమెంట్ లో ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటూ నీ పరిస్థితి కూడా ఆ రకంగానే వస్తుంది. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలకు అనుకూలమైన పరిపాలన చేయాల్సిన నువ్వు ఈ రకంగా అతి దుర్మార్గంగా నేను ఒక రౌడీ మాదిరి, వీధి రౌడీ మాదిరి నేను ప్రవర్తిస్తా అంటే మాత్రం రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ఈ భరతం పెడతారు. నువ్వు ఏదో జంపు జిల్లాల మీద అవసరమై ఆడ గెలవడం, ఈడ గెలవడం అంటే రాబోయే కాలంలో ప్రజలందరూ నిన్ను గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ప్రజాసేవకురావని విషయాన్ని గుర్తు పెట్టుకొని అందరికీ అనుకూలమైన పద్ధతుల్లో నువ్వు ఉండాలా. లేదంటే మాత్రం రాబోయే కాలంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, సామాజిక సంఘాలు అన్ని కలిసి కూడా నిన్ను ఖచ్చితంగా ఇంట్లో కూర్చోబెట్టాలనే విషయాన్ని నువ్వు గమనంలో ఉంచుకోవాలని రైతు సంఘం నాయకులకు దేశవ్యాప్తంగా నువ్వు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, నీ నోరు జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాలని అసభ్యంగా మాట్లాడితే ఇక జనంలో తిరగలేవని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. గురువారం కేవీపీఎస్ సిఐటియు న్యూ సిటీ కమిటీల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద ఉన్న సుందరయ్య జంక్షన్ లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు నగర అధ్యక్షులు వై నగేష్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నగర కార్యదర్శి నరసింహులు, ఉపాధ్యక్షులు రాముడు, కేవీపీఎస్ న్యూ సిటీ అధ్యక్ష కార్యదర్శులు ఏసురాజు, భాస్కర్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు చిన్న రోషి, వెంకటేశ్వర్లు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడైతే ఉన్నావో అక్కడ పరిశీలించడానికి వెళ్ళాలంటే అనంతపురం జిల్లాలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాము ప్రభాకర్ రెడ్డి గారిని అభాషమైన మాటలు మాట్లాడి అట్లాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పేసి గుమ్మనూరు జయరాంకి హెచ్చరిస్తున్నాం. బహిరంగంగా గుమ్మనూరు జయరాం ఎవరైతే గుంతకల్లు ఎమ్మెల్యే ఉన్నాడో గుమ్మనూరు జయరాం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలూరులో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏం ప్రజల్ని ఎంత చేసినావు, ఏం కదా నీ గురించి తెలుసు. గుమ్మనూరు ఎమ్మెల్యే గారు, ఇప్పుడైతే నువ్వు ప్రభాకర్ రెడ్డి రైతు సంఘం నాయకుని ఎప్పుడైతే నువ్వు ఈ రకంగా అభాషం మాటలు మాట్లాడినావో, అబద్ధకరమైన మాటలు మాట్లాడినావో అటువంటి మాటలు మాట్లాడకూడదని వచ్చి ప్రభాకర్ రెడ్డి గారికి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శికి బహిరంగంగా నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏవీపీ న్యూ సిటీ తరఫు నుండి మేము తెలియజేస్తున్నాం. నా పేరు న్యూ సిటీ అధ్యక్షుడు ఎస్ రాజు. మొన్న జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యవసాయ రైతు సంఘం నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారి గుమ్మనూరు జయరాం గారు అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయనను ఇష్టానుసారంగా బండబూతులు తిట్టి, అయ్యా ఆయన ఎంపీ కోసం పోయాడు, రైతుల కోసము రైతుల
పడుతున్న ఇబ్బందుల కోసం వాళ్ళ భూములు లాక్కుంటుంటే దాన్ని పరిశీలించడానికి పోయినారు. అటువంటి రాష్ట్ర నాయకుడిని ఈరోజు గుమ్మనూరు జయరాం గారు అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ రకంగా తిట్టడం ఏమన్నా ఆయన ఎమ్మెల్యే పరిస్థితి పడుతుందా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఎంతో మంది భూములు కోల్పోతున్నారు. ఆ భూములను పరిశీలించడానికి పోయినప్పుడు అయ్యా ఇది మంచి పద్ధతి కాదు, ప్రజలు స్వచ్ఛందంగా రైతు రిజిస్టర్ తీసుకోండి అని చెప్పడానికి కూడా వెళ్ళినప్పుడు కూడా ఇంతగా నిర్దాక్షిణ్యంగా కర్కశంగా ఆయనను తిట్టడం అనేది ఎంతవరకు సంబంధించము? ఈయనకు ఈ ఎమ్మెల్యేగా ఉండి ఒక కార్మిక మంత్రిగా పనిచేసినాడు. అటువంటి వ్యక్తి ఈ మన సంఘాలలో ఎంతో మంది చూశాడు, ఆయన కార్మిక చట్టాలను కూడా చూశాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు ఆయనను అమానుషంగా మాట్లాడడం ఏమన్నా ఒక కరెక్ట్ పద్ధతి అనేది నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఎటువంటి ఎవరికైనా కానీ ఈరోజు ఒక ఎవరైనా కానీ అయ్యా నష్టపోతున్నారంటే దాన్ని పరామర్శించడానికి రైతు సంఘం నాయకులు కానీ కుల సంఘం నాయకులు కానీ లేదా దానికి సంబంధించిన వ్యక్తులు దానికి పోతూ ఉంటారు. ఏ సమస్య పైన కానీ మాట్లాడాలి. ఈరోజు మనం రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాము అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. దీన్ని సిఐటిగా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. దేశంగా ప్రభాకర్ రెడ్డి గారికి గుమ్మనూరు జయరాం క్షమాపణ చెప్పాలి. విలేకరుల సమావేశం నిర్వహించి నేను తప్పు చేశాను, ప్రభాకర్ రెడ్డి ఒక రైతు సంఘం నాయకుడు, రైతుల కోసం ఈరోజు ఆయన అక్కడ ప్రాంతాల్లో పర్యటిస్తుంటే నేను పొరపాటున ఆయనకు ఫోన్ చేసి నేను తప్పు చేసి మాట్లాడాను కాబట్టి నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అని పత్రికా విలేకరులందరూ కూడా పిలిపించి క్షమాపణ చెప్పాలా. లేకపోతే అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా మేము ఎక్కడ తిరిగినా ఎక్కడ పర్యటన వచ్చినా ఎన్ని అడ్డుకొని ఎన్ని ఎక్కడ కూడా పని చేయలేకుండా దేవుని పడతామని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కానీ నేను రైతుల భూముల్ని ఇష్టం లేకుండా ఈరోజు బలవంతంగా భూములు తీసుకోకూడదు. అందుకనే ఈ భూములు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కార్యదర్శి రైతు సంఘం లీడరు ప్రభాకర్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో రైతులకు మద్దతుగా ఆయన పర్యటన చేసి రైతులకు ధైర్యాన్ని ఇస్తుంటే మీకు ధైర్యం చెప్పే దమ్ము లేదు. వేరు కార్పొరేట్ శక్తులకు ఉడిగం చేస్తూ ఈరోజు కమిషన్లకు ఆశపడి ఈరోజు రైతుల కడుపు మారుస్తున్నారు, రైతుల భూములు గుంజుకుంటున్నారు. రైతు ఈరోజు పంట పండిస్తేనే ఈ దేశానికి అన్నం దొరుకుతుంది. అట్లాంటి అన్నం పెట్టే రైతులకు అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం ఆ మట్టిలో కొట్టుకోబోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు నగరంలో ఘనంగా ప్రారంభమైన వినాయక నిమజ్జన శోభయాత్ర. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరును బాత్రఫ్ చేయాలి ప్రజా సంఘాలు డిమాండ్. కర్నూలు వినాయక ఘట్ వద్ద భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమం. ఎమ్మెల్యే గుమ్మనూరును బాత్రఫ్ చేయాలి సిఐటియు కేవీపీఎస్ డిమాండ్. గుమ్మనూరు నీ నోరు జాగ్రత్త, అసభ్యంగా మాట్లాడితే ప్రజల్లో తిరగలేవని హెచ్చరించిన ప్రజా సంఘాలు.